చూపు అయోధ్య వైపే. అయోధ్య శ్రీరాముడి ఆగమనానికి విశ్వమంతా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమవుతోంది. ఇవాళ అయోధ్యాపురిలో మరో మహత్తర ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. గర్భాలయంలో బాలరాముడు కొలువుదీరనున్నాడు. ఇప్పటికే ఆలయ ప్రాంగణానికి రామ్లల్లా విగ్రహం చేరుకుంది. అయోధ్యలో నేడు బాలరాముడి విగ్రహానికి రామజన్మభూమి వద్ద పూజలు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1:20 సంకల్పం ఉంటుంది. వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి. గణేశాంబికా పూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యాహవచనం, మాతృక పూజ, బ్రాహ్మణవరం, వసోర్ధర పూజ, ఆయుష్య మంత్ర జపం, ఆచార్యాది చత్విగ్వర మధుపర్క్ పూజ, మండప ప్రవేశం ఉంటాయి. పృథ్వీ కూర్మ అనంత వరాహ యజ్ఞభూమి పూజ, దిగ్రక్షణ పంచగవ్య ప్రోక్షణ, మండపాంగ వాస్తు పూజ, మండప సూత్రవేష్టనం, పాలు నీటితో అభిషేకం. ప్రపంచం చూపు అయోధ్య వైపే. అయోధ్య శ్రీరాముడి ఆగమనానికి విశ్వమంతా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమవుతోంది. ఇవాళ అయోధ్యాపురిలో మరో మహత్తర ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. గర్భాలయంలో బాలరాముడు కొలువుదీరనున్నాడు. ఇప్పటికే ఆలయ ప్రాంగణానికి రామ్లల్లా విగ్రహం చేరుకుంది. అయోధ్యలో నేడు బాలరాముడి విగ్రహానికి రామజన్మభూమి వద్ద పూజలు ప్రారంభిస్తారు. అయోధ్య నుంచి పూర్తి వివరాల్ని మా ప్రతినిధులు దినకర్ అండ్ శర్మ ఉన్నారు. ముందుగా దినకర్, ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు జరగనున్నాయి? అంటే మీరు చెప్పినట్టుగానే దేశవ్యాప్తంగా మొత్తం అంతా కూడా అయోధ్య వైపే అందరి కళ్ళు ఉన్నాయి. జై శ్రీరామ్ నామంతో మొత్తం అయోధ్యతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎన్టీవీ అయోధ్యలో ఉంది. అయోధ్యలో జరుగుతున్నటువంటి క్రతువు ఏదైతే ఉందో దాని అన్నింటినీ కూడా కవర్ చేయడానికి ఎన్టీవీ టీం చేరుకున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రామాలయాలతో పాటు అయోధ్య రామాలయం యొక్క ప్రతిష్టాపన మరికొద్ది గంటల్లో, అంటే ఈ నెల 22వ తారీఖున జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రతిష్టాపనకు ముందే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రామాలయాల్లో కూడా భారీగా సంబరాలు చేసుకోవాలి, పూజలు చేయాలని చెప్పి ఇప్పటికే ఒక రకమైనటువంటి ఉత్తేజమైనటువంటి వాతావరణం దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం అయోధ్యలో ఉన్నాం. అయోధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క రామ మందిరాలు మొత్తం బాలాలయంతో పాటు ముఖ్యమైనటువంటి రామ్లల్లా యొక్క ఆలయంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా ఇక్కడ పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మరికొద్ది గంటల్లో ప్రత్యేకమైనటువంటి హోమాలకు సంబంధించిన కూడా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన కెమెరామెన్ విశ్వపాల్ చూపిస్తున్నారు. ఇది ఒక రామాలయం. ఇక్కడ అయోధ్యలో ఉన్నటువంటి ఒక రామాలయం. దాదాపు ఒక 500 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ రామాలయం దగ్గర మొత్తం అన్ని కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్థానికులు కావచ్చు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కావచ్చు, మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోయేటువంటి ఒక యోగా హోమంతో పాటు యోగాలు కూడా చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత శ్రీరామునికి ప్రత్యేకమైనటువంటి కలశాలు ఏర్పాటు చేసి నవధాన్యాలతోనూ, ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి పూలతో కూడా, అంటే ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలతో పాటు అయోధ్యలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన, రామ్లల్లా యొక్క విగ్రహ ప్రతిష్టాపనకు ముందే ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలని చెప్పి స్పష్టమైనటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేనున్నటువంటి దేవాలయం చూడొచ్చు. ఈ దేవాలయం దాదాపు 500 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రాంతం. ఇది అయోధ్యలోనే అత్యంత పాపులర్ అయినటువంటి రామాలయంగా ఉన్నారు. ఇక్కడికి ఉదయం 10 గంటల తర్వాత అందరూ కూడా వచ్చి ఈ క్రతువులో పాల్గొనాలని చెప్పడంతో ప్రత్యేకమైనటువంటి పూల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు కావచ్చు, ఆ తర్వాత వేద పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కావచ్చు, వీరందరూ కూడా ఇక్కడ రామాలయానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్టు, రామాలయ ప్రతిష్టాపనకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రామ్లల్లా విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి ప్రతి ఒక్కరు కూడా కుటుంబానికి 2 లేదా 3 వచ్చి పార్టిసిపేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఇక్కడ ప్రస్తుతం ఈ రకమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క పురోహితుడు కూడా కావచ్చు, తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ క్రతువులో భాగస్వామ్యం కావాలన్న ఆలోచనలో ఉన్నారు. రైట్, ప్రస్తుతం మనం ఈ యొక్క దేవాలయం దగ్గర నుంచి బయటకు వెళ్దాం. ఇక్కడ ప్రతి దేవాలయంలో కూడా అయోధ్యకు వచ్చే వారికి పూర్తి స్థాయిలో భోజనాలు ఫ్రీగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే ఇక్కడికి వస్తారో వారందరికీ కూడా ఉచితంగా పూర్తి స్థాయిలో భోజనాలు ఏర్పాటు చేసి 24 గంటల పాటు కూడా వీరందరికీ ఫ్రీగా భోజనాలు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. వీటిని బాండార్ అంటారు. ఆ బాండార్ల దగ్గర ప్రతి ఒక్క ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి ఉచితంగా అయోధ్య రామాలయంలో భోజనాలు పెడుతున్నారు. శ్రీరాముని తలుచుకుంటూ శ్రీరాముని యొక్క ప్రతిష్టాపన కోసం మొత్తం దేశమంతా ఎదురు చూస్తుంది.